మాజీ మంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి 31వ వర్ధంతి సందర్భంగా బ్రాడీపేటలోని సిరిడి సాయి దినజన సేవా సమితి అందుల వికలాంగుల ఆశ్రమంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు, కోవెలపూడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ, రైతులకు మేలు చేసేందుకు సంఘం డైరీ స్థాపించి రైతులకు బాసటగా నిలిచారని కొనియాడారు. వీరయ్య చౌదరి సంఘం డైరీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేశారు. వీరయ్య చౌదరి గ్రామ సర్పంచ్గా గెలిచి రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. వీరయ్య చౌదరి పేద ప్రజల, రైతుల పక్షపాతి. సంఘం డైరీని అగ్రస్థానంలో నిలిపినటువంటి ఒక మహనీయుడిగా, పంటలతో నష్టపడుతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి పాడిని కూడా జోడిస్తే పాడి పంట రెండు కళ్ళుగా రైతాంగానికి ఉపయోగపడతాయని ఆలోచన చేసినటువంటి ఒక మేధావిగా, ముందు చూపున్న వ్యక్తిగా, ఆయన రాజకీయ ప్రవేశంలో ఒక సర్పంచ్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈ రాష్ట్రానికి రెవెన్యూ మంత్రిగా పనిచేసినటువంటి మహానుభావుడు. మరి ఈ ప్రాంతానికే కాదు, యావత్ రాష్ట్రం కూడా గుర్తించుకోగలిగినటువంటి ఒక రాజకీయ ఒక కోవిదులని కన్నా ఆయన రాజకీయ ఆత్మ బంధువని మనం చెప్పుకోవచ్చు. సో అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు మన మధ్య ఉన్నాయి. ఆయన అనుసరించినటువంటి మార్గాలు మనకున్నాయి. ఆయన ఆశయాలు, ఆయన అనుకున్న మార్గాల్లో మనం కూడా నడిచి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి విషయంలో మరి ఆయన తనయుడు మరి ధూళిపాళ్ల నరేంద్ర గారు వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఒక సీనియర్ నాయకులు. ఈ ప్రాంతానికి ఆయన ఉండడం అన్నది మనకు గర్వకారణం. పార్టీకి ఒక అండ, తెలుగుదేశం పార్టీకి ఆయన ఎప్పుడు కూడా మరి వెన్నంట ఉంటూ కష్టాల్లో కూడా పార్టీని, పార్టీ అధినేతలకు ఆసరగా ఉన్నటువంటి ధూళిపాళ్ల నరేంద్ర గారి యొక్క ఆశయ సాధనలో కూడా మేమంతా ఉంటామని మనం చేసుకుంటూ ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని మనం కొంత విషాదకరంగా జరుపుకున్నప్పటికీ ఆయన ఆశయాలకి అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు మా లీడర్లందరి సమక్షంలో, మా నాన్నగారు, తర్వాత మా డిఎస్ఆర్ గారు అందరి సమక్షంలో మరి అనాథలైనటువంటి పిల్లలకి ఈరోజు ఆయన జ్ఞాపకార్థం పళ్ళు, స్వీట్లు పంపిణీ చేయడం నా దృష్టిలో భావిస్తున్నాను. ఈరోజు స్వర్గీయ రైతు నాయకులు, రైతు బిడ్డ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గారి 31వ వర్ధంతి సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే గౌరవనీయులు రామాంజనేయులు గారు, వివిధ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ గుంటూరులో బ్రాడీపేటలో సిరిడి సాయి దీనజన సేవా సమితి ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులు చాలామంది ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి పళ్ళు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేస్తున్నాం. ఆయన పాడి పరిశ్రమని ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందారనే విషయం మన అందరం చాలామంది నాయకులు ఇంతకుముందు తెలిసింది. ఇప్పుడు సంగం డైరీ కానీ, ఇక్కడ కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్ కానీ, విభిన్న కోణాల్లో ఆయన పాడి పరిశ్రమను రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందడమే కాకుండా రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా కూడా మన గుంటూరులో సాంబశివపేటలో ఉన్న రెవెన్యూ ల్యాండ్లు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న గుంటూరు నగర ప్రజలు కూడా ఆయన ఆ రోజు ఎన్టీఆర్ గారితో మాట్లాడి పట్టాలు ఇప్పించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి ప్రజాసేవ నాయకుడి యొక్క 31వ వర్ధంతిని మా నాయకులందరూ కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.